ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2024 ఆగస్టు మాస ఫలితాలలో అంతర్భాగంగా ముందు గ్రహచారం తీసుకున్నట్లయితే రాహు వచ్చేసి మీనరాశి, శని భగవంతుడు కుంభరాశి, గురుకుజులు వచ్చేసి వృషభ రాశి, చంద్రుడు వచ్చేసి మిథునము, రవి వచ్చేసి కర్కాటకము, శుక్రులు వచ్చేసి సింహరాశి, కేతువు వచ్చేసి కన్యారాశి సంచారం చేస్తున్నారు. కాకపోతే వృషభ రాశి తీసుకున్నట్లయితే మనకి ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి 4, మృగశిర 2 పాదాలు కలిపి మనకు ఈ యొక్క వృషభ రాశి వృషభ లగ్నం కిందకి వస్తుంది. మీకు అష్టమాధిపతి లాభాధిపతి అయినటువంటి బృహస్పతి మీ రాశిలోనే ఉన్నాడు. చాలా ఇబ్బంది ఉంటుంది. శారీరకంగా మానసికంగా పెద్దలు అలసిపోతారు. మీ మీద డిపెండ్ అయ్యే అవకాశం వస్తుంది. మీరు కూడా కొన్ని క్రానికల్ డిసీజెస్ తోటి కొంత ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీకు వ్యయాధిపతి అలాగే సప్తమాధిపతి అయిన కుజుడు 2లో ఉన్నాడు. ఇక్కడ గురుమంగళ యోగం ఉంది, కానీ జీవిత భాగస్వామి మీకు కొన్ని విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మీకు తీసుకున్నట్లయితే ఒక అష్టమాధిపతి కాబట్టి క్రానికల్ డిసీజెస్ని ముందు చెప్పుకున్నాము. ఒక కుజుడు తెచ్చి మీకు వ్యయాధిపతి, శయ్యా సౌఖ్యంలో కొంత నిద్రాభంగాలు, కొంత అలసట, ఊరటలు దొరక్కపోవడం, ఇవన్నీ కూడాను మీకు ఇబ్బంది కలిగించే విషయాలు. అలాగే సప్తమాధిపతి సప్తమ క్షేత్రం చూడడం అంటే మిమ్మల్ని మీ ఇంట్లో మీ పార్ట్నర్ కానీ, సొసైటీలో మీ పై అధికారులు కానీ, సహ ఉద్యోగులు కానీ మీ మాటకు తక్కువ చేసి వాళ్ళను ప్రోత్సహించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది మీకు నచ్చదు. తరచు ఘర్షణకు లోనవుతుంటుంది మనసు. అలాగే వారితో వాదించే అవకాశాలు కూడా ఎక్కువ అవుతాయి. లాభంలో మీకు రాహు ఉన్నాడు. ప్రయాణాలలో బాగుంటుంది. మీరు చేసే ప్రయాణాలు అది వృత్తిపరమా, లేకుంటే ఆధ్యాత్మికపరమైనదా, లేకుంటే టూర్సా, వాట్ ఎవర్ మేబీ ఏదైనా కూడాను ఇక్కడ మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. మీరు అనుకున్న ప్రయాణం చేసి తీరుతారు. అందులో లబ్ధిని, మానసిక ఆనందాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దశమాధిపతి, భాగ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి శని మీకు దశమంలో ఉన్నాడు. కేంద్ర స్థితిలో ఉన్నాడు. కేంద్ర స్థితిలో ఉన్నప్పుడు 50-50 రేషియో ఇస్తాడు. జనరల్గా ఇది గోచారంలో కేంద్ర స్థితిని తీసుకోరు, కానీ మనం క్యాల్కులేషన్స్ టైంలో తీసుకుని ఈ యొక్క దశమంలో చెడు చేయడు, మంచి చేయడు, ఇట్లా స్టేబుల్గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రదక్షిణలు చేసుకుంటే ఒక్కొక్కసారి ఆయన అనుగ్రహం మన మీద పడితే వృత్తిలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెరుగుదల, వృత్తిలో ఇన్కమ్ పెరుగుదల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు ఈ యొక్క చంద్రుడు వచ్చేసి తృతీయాధిపతి 2లో ఉన్నాడు. దీంతో కొంచెం మీకు సిబ్లింగ్స్ తోటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కొంత చిన్న కుటీర పరిశ్రమలు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్స్లలో వర్క్ చేసే వారికి, కొంత బిజినెస్ రంగాలలో ఉన్నవారికి, మత్స్య పరిశ్రమ, ఇటువంటి బిజినెస్, వాటర్తో కూడినటువంటి బిజినెస్ ఏదైనా వాటికి సంబంధించిన వారికి కొంత మీకు ఇబ్బందికరమైన చవి చూస్తారు. అలాగే మీకు చతుర్థాధిపతి తృతీయంలో రవి ఉన్నాడు. తల్లి ద్వారా సహకారం బాగుంటుంది. మీరు రాసే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మీకు చక్కగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి బాగుంటుంది. అలాగే ఇంకా మీకు తీసుకున్నట్లయితే బుధుడు, శుక్రుడు, ఈ యొక్క వృషభ రాశి వారికి బుధుడు వచ్చేసి 2వ ఇంటాధిపతి, 5వ ఇంటాధిపతి. ఈయన మీకు చతుర్థంలో ఉన్నాడు. శుక్రుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. మీ రాశాధిపతి, మీకు షష్టాధిపతి శుక్రుడు చతుర్థంలో ఉండడం మీకు శత్రు, రుణ, రోగ ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. అలాగే కొంచెం తల్లి యొక్క మోరల్ సపోర్ట్ కూడా మీకు వెన్నుదండలుగా నిలబడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇక మీకు ద్వితీయాధిపతి, పంచమాధిపతి బుధుడు కూడా 4థ్లో ఉన్నాడు. బుధుడు ఎవరితో కలిసి ఉంటే ఆ ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ బుధుడు కూడా మీకు విద్య, ఉద్యోగం, ఇటువంటి రంగాలలో వివాహ పనులు చురుగ్గా మూవ్ అవ్వటానికి మీకైనా మీ సంతానానికైనా వీటన్నిటికీ దోహదపడతారు. మెట్ట ప్రాంత పొలాలలో వేసే మీ పంట బాగా ఫలవంతమవుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, కళాకారులకు, వీరందరికీ కూడాను మిశ్రమ ఫలితాల కంటే ఒక 2 మంచి ఫలితం కలిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తుంది. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారికి, వృషభ లగ్నం వారికి వజ్రం పెట్టుకోవడం అని సజెస్ట్ చేయబడుతుంది. ఇంకా మీకు ముద్రలు ఇవన్నీ కూడాను, యోగ ముద్రలు ఇవన్నీ కూడాను మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఏ ముద్రలో ఏ యొక్క శ్లోకం చదువుకోవాలన్నది క్లియర్గా చెప్పగలను. స్వస్తి.